కుంభకోణంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని న్యాయాధికారి ఎదుట హాజరుపరిచేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని న్యాయాధికారి ఎదుట హాజరుపరిచేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సిట్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ మద్యం కుంభకోణానికి సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ సంచలనం కలిగించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో అతనికి చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి తర్వాత డిస్టిలరీ కంపెనీలకు అనుమతులు కావచ్చు, ఆ తర్వాత జిల్లాల వారీగా తమకు అనుకూలంగా ఉన్న అధికారులు నియమించుకోవడంలో నెలవారీ మామూలుకి సంబంధించి ఏ విధంగా వసూలు చేయాలి, ఎవరెవరిని నియమించాలి, వారి ద్వారా ఏ విధంగా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కు ఆ చర్యలా చూడొచ్చే అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ రాజశేఖర్తో టచ్లో ఉంటూ ఆయన కనుసన్నలోనే వ్యవహారం నడిచిందని కూడా చెప్తా వచ్చారు. దీనికి సంబంధించి న్యాయ వ్యవస్థల్లో ఉన్న చిన్న చిన్న సెక్షన్లను అడ్డం పెట్టుకుని విచారణకు హాజరు కాకుండా చాలా కాలం కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా విచారణకు సహకరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా సిట్కా గన్నవరం విమానాశ్రయం చెప్పింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ సిట్ కార్యాలయానికి వచ్చారు. సాయంత్రం 8 గంటల వరకు కూడా ఆయన్ని విచారించడం జరిగింది. ఆ తర్వాత అధికారికంగా సిట్ అధికారులు ఆ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలో ఆయన ఉన్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో మొత్తం కోర్టులో దాఖలు పరచాల్సిన ఛార్జ్ షీట్ కావచ్చు, అదేవిధంగా ఇతర మొత్తం రికార్డు వర్క్ కూడా పూర్తయినట్టు కూడా చెప్తున్నారు. 11 గంటల సమయంలో ఇక్కడ నుంచి అంటే సిట్ కార్యాలయం నుంచి కూడా తీసుకెళ్తారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న మొత్తం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ రోడ్డు మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడం కలకలం కలిగించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన మిథున్ రెడ్డిని ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగా కోర్టుకు కూడా హాజరుపరుస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ మార్గంలో భారీగా ఏర్పాటు చేసి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డిని 11 గంటలకి ఇక్కడ నుంచి కూడా ప్రత్యేకంగా వాహనంలో ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొస్తారు. అక్కడ వాదనలు పూర్తయిన తర్వాత రిమాండ్ విధిస్తారా ఏంటనేది న్యాయాధికారి నిర్ణయం మేరకు ఉంటుంది. ప్రస్తుతం అయితే కొద్దిసేపు క్రితం మిథున్ రెడ్డి తరఫున హైకోర్టు న్యాయవాది నాగార్జున రెడ్డి కూడా సిట్ కార్యాలయం లోపలికి వెళ్లారు. సిట్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటివరకు సిట్ అధికారులు చెబుతున్న పరిస్థితికి సంబంధించి ప్రధానంగా ఈ మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని అనేక ఆధారాలు కూడా కోర్టుకి గతంలోనే సమర్పించారు. ఎందుకంటే గతంలోనే ఇతను ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం, విచారణకు హాజరు కాకుండా వివిధ కారణాలు చూపించిన నేపథ్యంలో ఈ మొత్తానికి సంబంధించి అతని పాత్ర ఎంత మేరకు ఉంది అనే అంశాలపై కూడా కోర్టుకి ఇప్పుడుగా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా నిన్న మొత్తం ఈ మద్యం కేసుకు సంబంధించి దాదాపు 90 రోజులు కావాల్సి వస్తున్న నేపథ్యంలో మొత్తం ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్ కూడా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పేరు ఉన్నట్టు కూడా ఇప్పటికీ సమాచారం ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే కేసీఆర్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెరిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా లేకపోతే అతని ఆదేశాలు లేకుండా ఎటువంటి ముందుకు వెళ్లే అవకాశం లేదని కూడా మొదటి నుంచి వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఆ తర్వాత ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప, ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాలతో మొత్తం నడిచిందని కూడా చెప్తున్న నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్కు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి లింకులు ఉన్నాయని కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉన్న నేపథ్యంలో ముందు తాడేపల్లి ప్యాలెస్లో కూడా కొంతమంది అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ మిథున్ రెడ్డిని ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోర్టులో ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ చేయబడి సాయంత్రం అవుతుంది. సాయంత్రం వాళ్ళు రిమాండ్ ఇస్తే విజయవాడ జిల్లా జరిగి తరలించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.